హలో గాయ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే ట్రిప్. నేను మమ్మీ కలిసి ఫస్ట్ టైం టుగెదర్గా వెళ్ళిన ఒక ట్రిప్. ఇది ఫస్ట్ ట్రిప్. కూర్గ్ వెళ్ళామన్నమాట. కర్ణాటకలో ఉన్న కూర్గ్. బెంగళూరు నుంచి ఒక 6 hours జర్నీ. సో ఫస్ట్ టైం కాబట్టి ఒక మెమరీలా ఉండాలని నేను వీడియో షూట్ చేసుకున్నాను. మేము వెళ్ళింది వచ్చి September 5th, 6th, 7th. అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసి నాకు ఇంత టైం పట్టింది. సో మేమున్న ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి బస్సు ఎక్కాలి. సో అక్కడికి వచ్చి మా లీడ్ రాజీ, సో మేమంతా కలిసి వెళ్ళామన్నమాట. బెంగళూరు యాజ్ యూజువల్ తెలిసిందే మనకు, ఎప్పుడు ట్రాఫిక్లో స్టక్ అయిపోతాము. ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్తో మనకు వచ్చి రాని కన్నడతో, వాళ్ళకు వచ్చి రాని తెలుగులో కమ్యూనికేట్ చేసి, అక్కడ బస్ డ్రైవర్ ఏమో మేము వచ్చేసామని చెప్పి కాల్స్ చేస్తున్నాడు. అటు ఇటు మేనేజ్ చేసుకొని రావడం అయితే వచ్చేసాము. బోర్డు కూడా అయిపోయాం. బస్సు బోర్డింగ్ అంతా జరిగిపోయింది. స్లీపర్ బుక్ చేసుకున్నాం బికాజ్ ఇట్స్ 6 hours జర్నీ. సీటర్ అంతా పాసిబుల్ కాదు. సో ఇట్లా తను వచ్చి మా లీడ్ డాటర్ దాత్రి అనమాట. షీ వాజ్ సో క్యూట్. ఆల్రెడీ మేము కూర్చొని లగేజ్ పెట్టి సెటిల్ డౌన్ అవ్వడానికి ఒక 15-20 minutes పట్టింది. ఎలాగో ఎక్కగానే పడుకోము కాబట్టి అందరం ఒక చోట కూర్చున్నాం. ఫస్ట్ రాజీ ఏమో మదర్ డ్యూటీ ఎక్కిందనమాట. పాపకి మెడిసిన్ సంథింగ్ ఫుడ్ అంతా పెట్టేసి ఇంకా కొంచెం రిలాక్స్ అయింది. బెంగళూరు సిటీ దాటడానికి మేము దగ్గర ఒక 9కి బస్ ఎక్కితే బెంగళూరు సిటీ దాటడానికే మాకు ఒక ఆల్మోస్ట్ 11:45 అయింది. అప్పటికి కూడా మాకు సిటీ కనిపిస్తూనే ఉన్నింది. సో ఇక్కడైతే ఈ క్యాబ్స్ పెట్టుకొని నేను దాత్రి కొంచెం చాలా ఫన్ చేసాము. దాత్రి ఎలాగో కిడ్ కాబట్టి కొంచెం త్వరగానే పడుకుని పోయింది. ఏం ఎత్తుకుతానమ్మా? ఏం బాక్స్? ఎందుకు విభూతి ఇప్పుడు బాక్స్ మళ్ళీ ఎత్తుకుంది, పడిపోతావు, పట్టుకొని కూర్చో. టార్చర్ సార్ మా అమ్మ. ట్రిప్కి బస్ ఎక్కి విభూతి ఎత్తుక్కుంటాను. విభూతి కావాలంట, విభూతి. అంతే. అలా మా మమ్మీని కొంచెంసేపు ఆ విభూతి డబ్బా కోసం రోస్ట్ చేసి కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆబ్వియస్లీ మామ్ డాటర్ టాక్స్ నెవర్ ఎండింగ్ కదా. అలా కూర్చొని మమ్మీకి ఇది ఏ ఏరియా అది ఏరియా అని అడుగుతుంటే అలా చెప్తూ, నాకు తెలిసినంత వరకు అట్లా చెప్తూ వచ్చాను. అండ్ మా రాజీ గారు చేసిన పనికి నాకు నెయిల్ పాలిష్ పెట్టుకునే టైం కూడా లేదు. హెడ్ బాత్ చేసి వచ్చేటప్పటికే మేము బస్ చేసి వచ్చాము. సో నెయిల్ పాలిష్ బస్లో పెట్టుకొని అలా చేస్తున్నాను. ఇంతకీ రాజీ గారు ఏం చేశారంటే, బస్ బుక్ చేసింది నైట్ 11 అనుకునింది. సో నేను ఆఫీస్లో ఎందుకో ఈవినింగ్ 6-6:30 టైంలో ఊరికే టికెట్ని అలా చూస్తూ ఉంటే అది 11 o'clock కాదు, ఇట్స్ 8:45 PM. అప్పుడు నేను చూసిన దానివల్ల తెలిసింది మాకేమంటే 8:45కే బస్సు, 11 కాదు అని. సో ఇంకా అప్పటికప్పుడు ఎర్లీ లాగౌట్ అయ్యి వెళ్ళి రెడీ అయ్యి అట్లా అయింది. సో రాజీ ఒక పక్క, దాత్రి ఒక పక్క ఫుల్ స్లీప్, నేను మమ్మీ అయితే ఫుల్ నైట్ అవుట్. ఎలాగైతే అలాగా ఒక 4-4:30కి రీచ్ అయిపోయాము. ఇక్కడ దిగామన్నమాట కూర్గ్లో. సో జస్ట్ కూర్గ్లో దిగగానే ఒక 2 hours 3 hoursకి ఒక స్టే తీసుకున్నాము. అట్లీస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి కదా. సో ఒక 1500 ఏమో ఛార్జ్ చేసినట్టున్నారు. స్టే అంత అని చెప్పాను కానీ ఇట్స్ ఓకే, జస్ట్ ఫర్ ఫ్రెష్ అప్కి కాబట్టి స్టే ఏం చెయ్యము. జస్ట్ ఒక 1 hour పడుకొని మళ్ళీ లేచి రెడీ అయిపోయామన్నమాట. సో రూమ్ టూర్ తీశారనమాట మా మమ్మీ. నేను పడుకున్నాను. సో మమ్మీ అట్లా రూమ్ చూపిస్తాను, వీడియో తీస్తాను అని.
ఇక్కడ దాత్రి ఏమో పడుకోను అంటే పడుకో, మనం ఫుల్ డే తిరగాలి అని రాజీ కన్విన్స్ చేస్తోంది. బట్ స్టిల్ షీ ఈజ్ నాట్ స్లీపింగ్. లేటర్ పడుకుంది. నేనైతే ఫుల్ టైర్డ్, బస్సులో అస్సలు నిద్రపోలేదు కాబట్టి అట్లా ఒక 1 hour పడుకుందామని చెప్పి అక్కడ హాల్లోనే దివానా మీద అలా పడుకునేసా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక రూమ్ అయితే లాక్ చేసింది, అదేమో తెలీదు. 2 bedrooms ఇచ్చారు, ఒక హాల్, ఇదైతే ఒక స్పేస్ ఇచ్చారు. అక్కడ కార్నర్లో వాష్రూమ్. ఓకే, స్టే చేయం కాబట్టి ఇట్స్ ఫైన్, మేనేజ్ చేయొచ్చు, జస్ట్ ఫ్రెష్ అప్కే కాబట్టి. పడుకోకుండా ఎందుకు తిరుగుతున్నావు? ఇంకా పడుకోలేము, ఇంకా రాదు, పడుకుంటే లేలేము, అదే కదా. తెలిసి 6 కాలేమని ఎత్తుతాను. వాళ్ళు అడుగుపోయి పడుకోవా నువ్వు? దగ్గరలో ఉందేమో టీ. ఆయన 7కి 6 కల్లా ఓపెన్ అవుతాయి అన్న. ఇంకా ముందు రావాలా? ముందే ఇంకా 5కి అట్లా అసలు మా ఊర్లోనే ఓపెన్ చేస్తారు. అక్కడ డిస్కషన్ దేని గురించి అనుకున్నారు? టీ గురించి. మార్నింగ్ 4:30కి వాళ్ళు టీ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ మార్నింగ్ కొంచెం డే వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉన్నింది. ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది. ఫుల్ ప్లాన్ ఫ్లాప్ అనుకున్నా, బట్ స్టిల్ మేము స్టార్ట్ అయ్యే టైంకి వాన ఆగిపోయింది. సో నేనైతే స్నానం చేసి ఆ డేకి నా అవుట్ఫిట్ అది, అండ్ రెడీ అయిపోయాను కూడా. సో ఆల్ సెట్. ఇంకా చెక్అవుట్ చేసే ఇచ్చారు. మేము జస్ట్ ఒక 2 hours అని చెప్పి తీసుకున్నాం అనమాట. మేము స్టార్ట్ అయ్యే టైంకి ఒక 8 అయింది, ఆల్మోస్ట్ ఒక 7:50, 8 అయింది చెక్అవుట్ చేసే టైంకి. సో లగేజ్ అంతా మళ్ళీ ప్యాక్ చేసేసి కిందకి దిగాం. యాక్చువల్లీ మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ కజినే అనమాట. అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. బస్ స్టాండ్ బ్యాక్ సైడే అనమాట. మేమంతా దిగిన తర్వాత మోమ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ చేసుకొని రాజీ గారు దిగారు. అండ్ కార్ అయితే వచ్చేసింది, ఎక్కేసామన్నమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఫుడ్. సో బ్రేక్ఫాస్ట్ పడకపోతే మన బండి కదలదు కాబట్టి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినడానికి ఇక్కడికి వెళ్ళిపోయాము, ఉడిపి గార్డెన్. ఆల్మోస్ట్ ఇంకా కర్ణాటక అంటే మనకు బాగుండేది ఉడిపి హోటల్సే కాబట్టి బాగున్న హోటల్కి తీసుకెళ్ళమంటే ఇంకా అన్న అక్కడికి తీసుకెళ్ళారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో మేమంతా పెట్ లవర్స్ కాబట్టి కొంచెం ఫిష్ చూడడానికి మళ్ళీ వెనక్కి వచ్చింది మా మమ్మీ. వచ్చి కూర్చున్నాక చూసామన్నమాట. నేను మెనూ కార్డ్ ఎన్నిసార్లు తిరిగేసి చూసినా నేను ఆర్డర్ చేసేది ఎప్పుడు ఒకటే, మసాలా దోశ. ఆబ్వియస్గా అదే బాగుంటుంది క్రిస్పీగా ఉడిపి హోటల్స్లో. బటర్ మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నాను. మమ్మీ మైసూర్ మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ ప్లెయిన్ దోశ, వడ, అండ్ దాత్రింగ్ ఆబ్వియస్లీ కిడ్ కాబట్టి ఇడ్లీ. అండ్ రాజీ వచ్చి ఆబ్వియస్గా ఒక టీ పర్సన్. ఒక టీ పడితే కానీ ఆమె మూడ్ సెటరేట్ అవ్వదు. సో టీ ఆర్డర్ ఇచ్చుకొనింది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా ఫుడ్ తినేసి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం, ఏ రూట్ అన్నీ చూసుకొని ఆన్ ద వేలో మళ్ళీ మేము మా ఫ్రెండ్ వాళ్ళ సింధియా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో అంతా చెక్ చేసుకుంటున్నాం, రూట్స్ అన్నీ మాట్లాడుతున్నాము అన్నతో. సో అన్న అక్కడ ఉన్న అన్నే కాబట్టి సో అన్ని రూట్స్ అన్నీ తెలుసు కాబట్టి సీరియస్గా అన్న అయితే మమ్మల్ని చాలా పేషెన్స్తో తీసుకెళ్లారు. మేము ఎక్కడికి అడిగితే అక్కడికి కొన్ని సజెస్ట్ చేశారు కూడా, ఇక్కడ వెళ్ళండి అది బాగుంటుంది అది, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మోస్ట్లీ. సో ఇక్కడైతే కూర్గ్లో ఫేమస్ అంటే స్పైసెస్ అండ్ వైన్. సో మీరు ఎక్కడ చూసినా మీకు ఆ స్పైసెస్ షాప్సే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ట్రావెల్ చేసినంతసేపు మీకు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ అంతా మీకు ఇంకా గ్రీనరీనే ఉంటుంది మొత్తం. యూ కెన్ ఎంజాయ్ దట్ సీనరీస్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి చూసారా, అక్కడంతా ఫాగ్ ఉంది, అసలు మనకు కనిపించట్లేదు. నేను విండో తీసి రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో మా మమ్మీ అయితే బాగా ఎంజాయ్ చేసింది, ఫస్ట్ టైం కాబట్టి.
నేను ఆల్రెడీ ఇది ఒక థర్డ్ టైం కాబట్టి, బట్ స్టిల్ మమ్మీతో ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి ఎంజాయ్ చేశాను. మేము ఫస్ట్ వెళ్ళి చూసిన ప్లేస్ అయితే రిజర్వాయర్. ఇట్స్ ఎ చిక్హోలే రిజర్వాయర్. మాకు ఆ ప్రొనౌన్స్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఆ రిజర్వాయర్కి వెళ్ళేవే అనమాట. అది మీరు చూసినట్టయితే మన టౌన్ సిటీలో ఉన్నట్లుగా పక్కపక్కనే అతుక్కొని ఇల్లులు అయితే అస్సలు లేవు. ఒకింటికి మధ్యలో అట్లీస్ట్ ఒక 100 మీటర్స్ గ్యాప్ అన్నా ఉంది. చాలా బాగుంది సీరియస్లీ. ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా చూడాలి ఆ ప్లేస్ని. చూడండి అసలు ఎంత గ్రీనరీగా ఉందో మొత్తం. ఎక్కడ చూసినా మీకు ఇంకా చెట్లే ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక ఇల్లు ఉంటే సమ్వేర్ అగైన్ మళ్ళీ అక్కడ ఒక ఇల్లు, మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కూడా అంత గ్రీనరీనే. సో ఈ రోడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, సో ఫైనలీ వి రీచ్ ద రిజర్వాయర్. అండ్ ఇక్కడ దిగగానే ఇలా అక్కడ స్ట్రైట్ ఒక మా యాడికి వచ్చాము చెప్పు మనం. ఏం రిజర్వాయర్? కావేదే ఈ రిజర్వాయర్ పేరేంది రాజు చెప్పు. ఎవరికి నోరు తిరగట్లేదు, నాకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతాను. చిక్హోలే అన్న చెప్తారు. చిక్లీ ఫాల్స్, చిక్హోలే రిజర్వాయర్ ఏదో. సో ఇదే అనమాట రిజర్వాయర్. దీని స్పెషాలిటీ ఏంటంటే అది యాక్చువల్గా న్యాచురలీ ఫార్మ్డ్ హోల్ కాదు, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ హోల్ అనమాట. ఓకే, సో ఇది ఒక 3 years ఆర్ 2 years అయింది అనుకుంటాను. దానికి ముందు లేదు ఇది. ఇంకా రెయిన్స్ బాగా పడి ఐ థింక్ సో ఒక నవంబర్ ఆ టైంకి అయితే వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. మేం కాదు, మా పక్కకు రా. వరస్ట్ ఫెలోస్. అద్దరిపోయే ఫోటోలు. ఫస్ట్ చూపించింది వచ్చి అది ఫ్రంట్ వ్యూ. అక్కడ వెళ్తే బ్యాక్ వ్యూ, సైడ్ వ్యూ అన్నీ ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ చూసింది వచ్చి మనం అటు సైడ్ అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది కదా, అక్కడి నుంచి చూసాము. సో ఇట్లా తిప్పుకొని వచ్చి ఇలా కొంచెం ఒక వేలో నడుచుకొని వస్తే ఇది ఒక సైడ్ వ్యూ, బ్యాక్ వ్యూ అంతా ఉంటుంది. ఒక టోటల్ వ్యూ అయితే ఇదన్నమాట. రిజర్వాయర్ పేరేంటో ఎవరు ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు. చిక్హోలే రిజర్వాయర్ ఏదో సంథింగ్. సో ఫస్ట్ అయితే ఇది అయిపోయింది.
నెక్స్ట్ వీఆర్ హెడ్డింగ్ టు గోల్డెన్ టెంపుల్. ఇలాంటి హిల్ స్టేషన్స్లో అంతా ఆబ్వియస్లీ ఇలాంటి స్టాల్స్లో అంతా కార్న్, మ్యాగీ ఇట్లా ఇన్స్టెంట్ హాట్గా తినే ఐటమ్సే దొరుకుతాయి యూజువల్గా. అండ్ రిజర్వాయర్ చూసుకున్న తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఒక టిబెట్ వాళ్ళ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ రాజీ విజిట్ చేశాను. సో రాత్రి కూడా పడుకోవాలి అంటేను సో నేను మమ్మీ మాత్రమే వెళ్ళాం, వాళ్ళని అక్కడ కార్లోనే పెట్టేసి. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇట్లా చుట్టూ షాపింగ్ ఉంటుంది, చిన్న చిన్న స్టాల్స్. సో అక్కడ వచ్చినందుకు గుర్తుగా ఏమన్నా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళడానికి. సో రాజీ అక్కడ హ్యాంగింగ్స్ ఉంటాయి, అది పీస్, హెల్త్ అట్లా వాటికి సంబంధించి సపరేట్గా హ్యాంగింగ్స్ ఉంటాయి అంటే. సో మమ్మీ ఇంకా హెల్త్కి సంబంధించిన ఒక హ్యాంగింగ్ తీసుకునింది అనమాట. సో అది ఉంటే ఇంట్లో అందరు హెల్తీగా ఉంటారు అని ఒక నమ్మకం అని. ఓకే ఫైన్, నమ్ముతున్నారు కదా అని ఇంకా మేము కూడా తీసుకున్నాం. సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, వుడ్తో చేసిన బౌల్స్, స్పూన్స్. సో ఇంకా ఆబ్వియస్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇది ఒక రిచువల్ కదా, ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చి పెట్టుకోవడం. చాలా నచ్చాయి నాకు, బట్ స్టిల్ మనం వెళ్ళినందుకు వన్నే తీసుకోవాలి కాబట్టి సో నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో అక్కడ తిరుపతిలో మమ్మీ ఫ్రిడ్జ్ పెట్టాలని ఒకటి తీసుకున్నారనమాట. అండ్ ఇక్కడైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది, బట్ స్టిల్ నేను యూస్ చేయను కాబట్టి తీసుకోలేదు. లబూబు తెలిసిందే కదా, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డాల్స్ అవి. అండ్ ఇక్కడైతే చాలా చిన్న చిన్న క్యూట్ స్టఫ్ ఇంట్లో షో పీసెస్గా పెట్టుకోవడానికి. అట్లా అంతా ఒక రౌండ్ వేసిన తర్వాత అది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి టెంపుల్కి. సో మా మమ్మీ అయితే ఒక ప్లాన్స్ పిచ్చిది, ఎక్కడ ఏం కనిపించినా ఇది తీసుకోవచ్చా అని. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లోకి వస్తే అది మెయిన్ టెంపుల్ స్ట్రైట్గా ఉన్నది. ఇక్కడ అంతా దియాస్ అంతా వెలిగించి పెట్టున్నారు, కొంచెం డివోషనల్ ఫీలింగ్ వచ్చింది. అండ్ అలా వాక్ చేసుకొని వెళ్తే అదే అనమాట టెంపుల్. అంటే అది ఎగ్జాక్ట్ మన హిందూ టెంపుల్ లాగా ఉండదు, బట్ స్టిల్ ఆ ఆర్కిటెక్చర్ అదంతా చూడడానికి వెళ్ళొచ్చు. ఓకే, వర్త్ వెళ్ళొచ్చు. సో ఇంకా 2 ప్లేసెస్ చూసి వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్మోస్ట్ 1:15 అయింది. సో ఇంకా కిడ్ కూడా ఉంది కాబట్టి మాతో, సో టైంకి ఫుడ్ తినాలి. కిడ్డే కాదు, మేము కూడా టైంకి తినే బ్యాచే కాబట్టి సో ఆపామన్నమాట. ఇక్కడ బాగుంటుంది అని ఇంకా అన్న చెప్తే ఎంత మెనూ తిరిగేసినా ఆబ్వియస్లీ మనం ఆర్డర్ చేసేది బిర్యానీ. బట్ ఐ డోంట్ రికమెండ్ బిర్యానీ ఇన్ దట్ ప్లేస్ గైస్. ఓకే, స్టార్టర్ బాగానే ఉన్నింది. అండ్ మా మమ్మీ బిర్యానీ పర్సన్ కాదు, బయట వస్తే షీ ఆబ్వియస్లీ ఆర్డర్డ్ పరోటా, సిలోన్ పరోటా, చాలా బాగుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా బిర్యానీ ఆర్డర్ చేశాను కానీ అట్టర్ ఫ్లాప్ అయినాను. లాస్ట్కి మమ్మీ తీసుకున్న పరోటా తిని బిర్యానీ అలా గెలికేసి తినలేదు, వేస్ట్ అయిపోయింది ఫుడ్ అంతా ఆ రోజు. లిటిల్ బిట్ కాస్ట్లీనే కానీ ఓకే ఫైన్, బయట వచ్చినప్పుడు ఇంకా తప్పదు. పెప్పర్ చికెన్ ఓకే తినొచ్చు. నాకు పరోటా అయితే చాలా నచ్చింది. మమ్మీ ఇంకా ఇంటికి వచ్చినాక కూడా చెప్తా ఉన్నారు అక్కడ పరోటా చాలా బాగుంది అనేసి. అంత బాగుంది పరోటా మాత్రం. బిర్యానీ మాత్రం నో గైస్, నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అలా ఇలా తిన్నాం, ఏదో ఇంకా తినాలి కాబట్టి. సో వీళ్ళిద్దరికి ఏం పని లేదు సార్, ఏడు చెట్లు మొక్కలు కనిపిస్తే పిక్తా ఉంటారు. ఇప్పుడు మనం జిప్ లైన్కి వెళ్తున్నామా బ్యాక్ వాటర్స్కి వెళ్తున్నామా? బ్యాక్ వాటర్స్కి వెళ్ళి అది చూసి దాని సిచ్యువేషన్ బట్టి జిప్ లైన్ పెట్టుకున్నాం. జిప్ లైన్ అయిన తర్వాత ఎలాగో 4 అయినప్పుడు ఇక్కడికి వద్దాం, అదంతా సెట్ అవ్వకపోతే. ఓకే గైస్, సో ఫైనల్లీ నా జిప్ లైన్ విష్ లిస్ట్ అయితే ఈరోజు అవుతుంది దీప్తి. అయ్యాకే ఇంటికి వెళ్దాం దీప్తి. ఓకే, వైఫ్ హియర్ వెన్ రాజీ ఇస్ హియర్. అద్దాలు వేసుకోలేదు అనుకో, ఎందుకు తెచ్చుకున్నావు మరి?
ఇది వచ్చేసి హారంగి బ్యాక్ వాటర్స్ అనమాట. యాక్చువల్లీ అది ఫ్రంట్ నుంచి ఒక బోటింగ్లో వచ్చి ఒక సీనరీ చూసే టైప్. బట్ మేము ఒక 2:45కే వెళ్ళడంతో వాళ్ళు అక్కడ 4కి బోటింగ్ ఓపెన్ అన్నారు. సో 4 వరకు అక్కడ ఏం చేస్తామని ఇంకా రాజీకి తెలిసిన రూట్లో బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి ఆ బ్యాక్ వాటర్స్ చూసాము. ఓకే, సీనరీ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఓకే, కానీ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు అక్కడ. వెళ్ళొచ్చు సీనరీ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకా మాకు డే పూర్తవ్వాలి కాబట్టి వెళ్ళామన్నమాట అక్కడ. ఓకే, వెళ్ళినందుకు ఏం చూసారు అంటే ఇది ఒక లిస్ట్లో వేసుకోవచ్చు అలా. ఓకే ఫైన్. అండ్ అలా ఒక వీడియోస్ తీసుకొని మామ్ డాటర్ ఫొటోస్ కొన్ని తీసుకొని వచ్చాము. సో అక్కడ కొంచెం వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు ఆ చెట్టు ఈ చెట్టు అని. అది యాక్చువల్లీ ఒక ఎస్టేట్, లోపలికి పంపిస్తారా, చెట్లు తెచ్చుకోవచ్చా, అది ఇది అని మమ్మీ రాజీని అడుగుతూ ఉంది. అక్కడ కొంచెం కామెడీ జరిగిందనమాట. సో ఇక్కడ ఆబ్వియస్గా రాజీ దాత్రితో ఫొటోస్ దిగాలని చాలా ట్రై చేసింది. దాత్రి కూడా కొంచెంసేపే కోఆపరేట్ చేసింది అనమాట. మా మమ్మీ ఆబ్వియస్గా నాతో కోఆపరేట్ చేస్తుంది. వెళ్ళాలి మనం. ఈ చెట్లు పిచ్చేయండి గైస్ వీళ్ళకి. దొంగ దొంగ పట్టుకోండి. పాపం కార్ ఆయనేమో పార్క్ చేసుకొని వెయిట్ చేస్తున్నాడు, వీళ్ళేమో రావట్లేదు. మనం వెళ్దాం గైస్. వీళ్ళంతా చెట్లో పిచ్చోళ్ళు గైస్. అమ్మా ఏమా సింధ్య వాళ్ళ ఇంట్లో చాలా ఉంటాయి రా అమ్మా. ఏమో తెలీదు. ఈ చెయ్యి జాగ్రత్త. చిన్న పాప దగ్గర ఏం చేపిస్తున్నారు గైస్ వీళ్ళు. ఏం చేస్తున్నారు రాత్రి వీళ్ళు? నేను పైకి మీరు రారా? ఏంటి ఆంటీ? తీసుకునే మా మీడే చంపేస్తుంది అని. అది అందట్లేదు. ఎన్ని అందుతాయని పీకే చేయి పట్టేసింది ఆ పిల్లది బాగా. రూట్స్తో కూడా రాగాలి. చాలే రా దాత్రి. అది కాదు అలా బంతి పూలుది అటువైపు ఉంది. బక్కగా ఉన్న కూతుర్ని కనడానికి ఎన్ని అడ్వాంటేజెస్ రాజీ నీకు. లాగేసింది పో. రా, నచ్చిందా చెట్లు పీకేదిరా? ఇంకా ముళ్ళున్నాయి, వచ్చే ఇంకా దాటు, చూసి దాటిరా, జంప్. ఏమన్నా ఉందా మీకు కొంచెమన్నా? ప్యాంటీకి వేసుకో ఫస్ట్. చూడా పువ్వే కనిపిస్తుంది, నా మూత ఎక్కడుంది? అక్కడ ఒక చెట్టుకి పువ్వులు కనిపిస్తే క్యూట్గా అనిపించి అందరం చౌకి పెట్టుకొని కొంచెంసేపు డ్రామా చేసామన్నమాట. అందరు పూలు చూపించండి. పుష్ప పుష్ప చౌగురా. మేము మెంటలీ అందరూ కరెక్ట్గానే ఉన్నాం గైస్. లేదు గైస్, హాలిడే గైస్.
మా అమ్మ తలకన్నా పువ్వే హలో గాయ్స్ అని చెప్పు రాత్రి. హలో గైస్. హలో గైస్. హలో గైస్. హలో గైస్ గైస్ మేము మెంట్లో అయితే కాదు గైస్. ఇవాళ హాలిడే గైస్, అవుట్ ఆఫ్ మైండ్ గైస్ గైస్ ఆపేసాక చెప్తారు అందరూ అంతే. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వేర్ వీఆర్ గోయింగ్ దాత్రి లైన్. జిప్ లైన్. మేము జిప్ లైన్కి వెళ్ళినప్పుడైతే దాత్రి ఏమి ఫైనలీ ఇక్కడ జిప్ లైన్కి స్వింగ్కి అయితే మనం మనీ కట్టగానే ఇట్లా ట్యాక్స్ వేస్తారు. సో చెప్పమ్మా, ఇట్లా నేను స్వింగ్కి వెళ్ళాను కదా, జైంట్ స్వింగ్, ఎలా అనిపించింది నీకు? చాలా బాగా అనిపించింది గైస్. భయమే లేదా నీకు? ఏం భయం లేదు, హ్యాపీగా ఉంది. మరి నువ్వు కూడా వచ్చి ఉండొచ్చు కదా. అదే టైం అయిపోయింది, సాయంత్రం ఇంకా పంపించమన్నారు. అన్ని రీజన్స్ గైస్. వర్షం మా పడుతుంది. మమ్మీకి భయం. ఈ స్వింగ్ అయితే చాలా బాగుంది. చాలా హైట్కి తీసుకెళ్ళి టప్పని వదిలేస్తారు. గుండెడేలంటది, గుండె జారి అరికాల్లోకి వచ్చేసింది గైస్. స్పీకర్. మనం పైకి వెళ్ళినప్పుడు నీకేమనిపించిందమ్మా? నేను చూసే భయపడలేదా నువ్వు? భయపడలేదా అమ్మ? స్వింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం జిప్ లైన్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలాసార్లు వెళ్ళి ఏదో ఒక రీజన్తో ఆగిపోవడం. ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను. సో డే అయితే అయిపోయింది. అంతా తిరిగేసి టైర్డ్ అయిపోయారు అందరూ. జిప్ లైన్లో అయితే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం మన ఎగ్జైట్మెంట్లో సెల్ఫీ క్యామ్ పెట్టి నాకు ఆపోజిట్ డైరెక్షన్లో ఫోన్ పెట్టాను సెల్ఫీ స్టాండ్కి. సో వెళ్ళేటప్పుడు వీడియో తీయలేకపోయా, రిటర్న్లో తీసుకున్నా, అది పోస్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా సింధియా వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. ఆ మెయిన్ రోడ్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 400 meters. కానీ ఆ వే రెయినీ సీజన్లో ఆ వే చాలా ఫుల్ మట్టిగా ఉండడం వల్ల ఇట్ టుక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. బట్ స్టిల్ అన్న చాలా సేఫ్గా తీసుకెళ్ళారు మమ్మల్ని ఫుల్ పేషెన్స్తో. సో ఇక్కడైతే ఒక అడ్వెంచర్ చేసి వెళ్ళామని చెప్పాలి. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొక అప్ ఉంది, అది ఎక్కేస్తే ఇంకా వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. వచ్చేసాం, రీచ్ అయ్యాం. అదే అన్నమాట వాళ్ళ ఇల్లు. వెళ్ళి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యాం. సో వాళ్ళ టెర్రస్ నుంచి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. సో అక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం, పైన కూర్చుంటేనే నెట్వర్క్ వస్తుంది.
అండ్ వెళ్ళగానే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఫుల్ నాన్ వెజ్ ఫెస్టివల్. చికెన్ చేశారు. ఆ రోజు 2 టైప్స్ ఆఫ్ చికెన్ ఉన్నింది. ఒకటి వచ్చి ఆంధ్ర స్టైల్ చికెన్, అది మా మమ్మీ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చి మంగళూరు స్టైల్ చికెన్, సింధియా వాళ్ళ కజిన్ చేశారు. అదే మమ్మల్ని తీసుకెళ్ళారు కదా అన్న, పులిమంచి అని ఒక స్టైల్లో. అండ్ వాళ్ళ ఇంటి బయట కారిడార్లో అయితే ఇలా ఉంటుంది వ్యూ. సో వాళ్ళ దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి, టిప్పు అండ్ ఇంకొక దాని పేరు మోటి. టిప్పు అయితే అది ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయింది దానికి, బట్ స్టిల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి కేరళ స్టైల్ పర్తల ఏంటమ్మా అది? పత్తల్ అని ఏదో సమ్ పూరి టైప్ ఆ చికెన్ గ్రేవీకి చేశారనమాట. సో ఇక్కడైతే ఇది ఆంధ్ర స్టైల్ మమ్మీ చేసిన చికెన్. అండ్ అక్కడ నాకు 2 అవ్వల్ని చూస్తే చాలా క్యూట్ అనిపించింది. అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. కూర్చొని కొంచెం సేపు డ్యాన్స్ చేశారు. వాళ్ళ స్టైల్ గ్రూప్ డ్యాన్స్ నేర్పించాలని చాలా ట్రై చేశారు, కానీ నేను అప్పటికి చాలా అలసిపోయింది. హైపర్ యాక్టివ్ అసలు, చాలా బాగా మిగిలి కూడా అయిపోతారు. వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ స్లీప్. సో మార్నింగ్ లేవగానే ఇంటి బయట ఫుల్ వ్యూ అయితే ఇది. నేను లేయలేదు, సో రాజీ లేచి నా ఫోన్లో అంతా రికార్డ్ చేసిందనమాట. ఇంటి ముందర అలా ఫాగ్ అనమాట. ఆ క్లైమేట్కి ఇంకా రోజు సాటర్డే అవడంతో నేను మమ్మీ నాన్ వెజ్ తినాం, సో మ్యాగీ చేసుకున్నాం అండ్ ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో వాళ్ళ ఇంటికి వస్తే మ్యాండేటరీ ఆ స్పాట్లో ఫొటోస్ దిగడం, అక్కడ కూర్చొని ఆ సీనరీ ఎంజాయ్ చేస్తూ అసలు ఈ సిటీ లైఫ్కి అంత దూరంగా బాగుంటుంది. సో మ్యాండేటరీ పిక్స్ కొన్ని తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు మేము వెళ్ళే ప్లేస్ వచ్చి మల్లాలి ఫాల్స్. ఆ రోజు ఇంకా సింధియా వాళ్ళ మమ్మీ అండ్ గ్రాండ్ మదర్ కూడా టౌన్లోకి వచ్చే పని ఉన్నింది. సో అందరం ఎక్కితే అక్కడ వేలో అప్ ఎక్కడం కొంచెం కష్టం అని చెప్పి నేను సింధియా కాలు నడకబట్టామన్నమాట. సో అక్కడ లీచ్ జలగలు అంటారు కదా, అవి ఎక్కువ వానకి. వెళ్ళి వచ్చేంతవరకు నేను ఒక్కటి కూడా కుట్టించుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను. కుట్టించుకోకుండానే వచ్చాను. రాజీ మా మమ్మీ మాత్రం ఎక్స్పీరియన్స్ చేశారు అది. అలాగా కొంచెం దూరం అందరం, నేను సింధియా కొంచెం దూరం నడిస్తే మళ్ళీ రాజీ అండ్ మా మమ్మీ కూడా దిగి కొంత దూరం నడిచారు. కొంచెం మెయిన్ రోడ్లోకి వచ్చేసిన తర్వాత అందరం కార్ ఎక్కేసాం. ఫుల్ ఓవర్లోడ్ అయిపోయింది.
సో వాళ్ళు ఉన్న ప్లేస్ వచ్చి కోపట్టి, అక్కడి నుంచి మడికేరికి 1 hour. సో ఆ 1 hour అలానే ఓవర్లోడ్తో వచ్చాము. బట్ స్టిల్ అక్కడ ఆన్ ద వేలో చాలా బాగుంది. చెప్పా కదా, అక్కడంతా ఫుల్ ఎటు చూసినా గ్రీనరీనే ఉంటుంది. అండ్ మడికేరికి వెళ్ళాక ఇంకా సింధ్యా వాళ్ళ మమ్మీ అండ్ గ్రాండ్ మదర్ దిగేశాక మేము సెటిల్ డౌన్ అయ్యాం. బ్యాక్ నేను, సింధ్యా మమ్మీ, ఇంకా దాత్రి ఉంది కాబట్టి రాజీవ్ ముందర. ఇంకా ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక 3 hours జర్నీ మడికేరి నుంచి మల్లాలి ఫాల్స్కి. అక్కడ వెళ్ళే వే కూడా అంతా ఆన్ ద వే చాలా బాగుంది. ఇక్కడ ఈ సీనరీ అయితే ఫుల్ అసలు. ఇంకా దిగి ఫొటోస్ కూడా తీసుకున్నాము ఒక చోట. రీచ్ అయ్యాము ఒక 3 hours జర్నీ తర్వాత. ఇదే అనమాట స్టార్టింగ్ పాయింట్. ఒక 550 to 600 స్టెప్స్ కింద దిగి వెళ్తేనే వాటర్ ఫాల్స్ ఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఇది వచ్చి స్టార్టింగ్ పాయింట్లో కనిపించే వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. క్లౌడ్స్ చూస్తున్నారు కదా, మన ముందరే మూవ్ అవుతూ ఉంటాయి. సో అంత హైట్ నుంచి ఇక్కడ ఇట్లా ఫ్లోయింగ్ ఉందన్నమాట ఆ ఫాల్స్. ఇదైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర వ్యూ. అలా ఒక 550 to 600 స్టెప్స్ దిగి వెళ్తే ఎగ్జాక్ట్ వ్యూ కనిపిస్తుంది. అక్కడే ఈ స్టార్టింగ్లోనే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఆబ్వియస్గా అక్కడ అంత ఫుడ్ ఏం దొరకదు. మ్యాగీ, పులియోగరే, లెమన్ రైస్ ఈ టైప్ అనమాట. సో అది కొంచెం తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో పూరి ఆలు చేసుకున్నామని ఫిక్స్ అయ్యాము. సో అంత వేలో మడికేరిలో ఇంకా దానికి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళాలని. సో ఇంకా ఇంటికి రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యామన్నమాట. ఎవరికి ఎనర్జీ లేదు అక్కడ స్టెప్స్ దిగి ఎక్కడం వల్ల. అండ్ ఇక్కడ పూరి అండ్ ఆలు అయితే రెడీ అయిపోతుంది. మేమంతా బాల్స్ చేసి ఇచ్చాము ఆ పూరి పిండితో. అండ్ మా మమ్మీ ఆంధ్ర స్టైల్ ఫుడ్ అంతా వాళ్ళకి పరిచయం చేసింది అక్కడ. సింధ్యా వాళ్ళ అక్క అయితే ఫుల్ ఆంధ్ర ఫుడ్ ఫ్యాన్ అనేసి ఇంకా అక్క అడిగి మరీ చేయించుకునింది వాళ్ళ అక్క. సో ఇక్కడ పూరీలు వేస్తున్నారు. అక్కడ కర్రీ అయిపోయింది, ఆలు కర్రీ. అలా పూరీలు ఆయిల్లో వేయగానే పొంగడం చూస్తూ ఉండాలంటే నాకు చాలా ఇష్టం. సో అక్కడ ఉండి అదొక వీడియో తీసుకొని వచ్చాను. అలాగా సెకండ్ డే డిన్నర్ అయిపోయిందనమాట. అండ్ ద నెక్స్ట్ డే ఫైనల్ డే సండే, ఆ రోజు 7th మార్నింగ్ లేవగానే వి సా సమ్ పీకాక్స్ దేర్. ఆ సౌండ్తోనే నిద్ర లేచాము యాక్చువల్గా. ఇంటి ముందర వచ్చి అట్లా 2 పీకాక్స్ కూర్చున్నాయి. అవి యాక్చువల్గా ఫీమేల్ పీకాక్స్. సో అవి ఫెదర్స్ ఇప్పడం అట్లేం ఉండదు. మేల్ పీకాక్స్ మాత్రమే అలా చేస్తాయి. సో ఇట్లా సిటీకి దూరంగా ఉంటామనే ఫీలింగ్ వస్తుంది. సో మా మమ్మీ ఎలా ఎంజాయ్ చేసిందో అడుగుదాం. చెప్పుమా. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నేను మా మమ్మీ ఫస్ట్ టైం టుగెదర్గా వెళ్ళిన ట్రిప్ ఇది. అవును. సో ఐ హోప్ షీ ఎంజాయ్డ్.